హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు ఒక రాగండి చేప తీసుకున్నానండి, కిలోన్నరది. దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు వేయించి వచ్చాను. సగం పులుసుకి అరేంజ్ చేస్తున్నాము. కొన్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఫ్రై ఏ విధంగా చేయాలో సింపుల్గా మీకు ఈ వీడియోని చూపిస్తాను, గమనించాలి. ఈ ఫ్రై కావాల్సిన సామాన్లు: ఒక రాగండి చేపని తీసుకొని మంచిగా ముక్కలు కొట్టించుకొచ్చాను. వీటికి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇప్పుడు మనం వీటిని వేసుకొని కలిపి పెట్టుకోవాలి, గమనించాలి. సాల్ట్ తీసుకొని అన్నిటి మీద లైట్గా చల్లుకోవాలి. పసుపు తీసుకొని అన్నిటి మీద అట్లా చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి మీద వేసుకోవాలి. కారం, కొద్దిగా గరం మసాలా పొడి. వీటిని మనం కలుపుకోవాలన్నమాట. ముక్కకి అన్నీ కలిసేలాగా వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాము. ఉప్పు, కారం అంతా అన్ని ముక్కలకి రెండు వైపులా కలిసేలా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న చుక్క ఆయిల్ తీసుకొని ఈ ముక్కల మీద రెండు పక్కల వేసి కలుపుకోవాలన్నమాట. ఎలాగూ ఆయిల్లోనే ఫ్రై చేస్తాం, కానీ ఇలా కలుపుకోవటం వల్ల ఈ లోపలికి ఇది చొచ్చుకొని పోయింది అనమాట. ఇప్పుడు కలిపి పెట్టిన ఉప్పు, కారం, పసుపు అన్నీ లోపలికి చొచ్చుకొని పోయి మనం రుచిగా ఉండడానికి ఇది దోహదపడతాయి అన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 20 నిమిషాలు మనం మూతపెట్టి పెట్టుకుందాం. ఫిష్ నానబెట్టుకున్నాము, సరిపోయిద్ది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఫ్రై బిన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇట్లా మనం చిన్న మంట మీద పీసుల్ని అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చేప ఫ్రై ఈ వీడియోలో మీరు చూశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఒక వీడియోలో కలుద్దాం. నమస్తే.